సీఎం తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. సొంత తల్లి చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. అవునా, నిజమా లోకేష్ గారు? ఇంతకీ మీ కుటుంబంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని నందమూరి తారక రామారావు గారి కోడలని నీ తెలుగుదేశం పార్టీ అనంతపురం బూతు ఎమ్మెల్యే బూతు మాటలు మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ఈరోజు కలిసి ఆయన పిలిచి ఎందుకు మందలించలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రెండోది, తల్లుల్ని చెల్లెల్ని మీరు బాగా గౌరవిస్తారే అయ్యా. బాగా గౌరవించే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారి చెల్లెళ్ళు ఏడున్నారయ్యా? చంద్రబాబు నాయుడు గారి చెల్లెళ్ళకి ఏ రోజన్నా పిలిచి చీరన్న పెట్టాడా? ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారి తల్లి గారికి ఏ రోజన్నా దండం పెట్టి దండేశాడా? జయంతికి కానీ వర్ధంతికి కానీ? చంద్రబాబు నాయుడు గారి తల్లి గారికి చనిపోయినటువంటి రోజు ఎప్పుడన్నా మీకు గుర్తుందా? ఆమె పుట్టినరోజన్నా కనీసం మీకు తెలుసా? చచ్చిపోయిన రోజన్నా తెలుసా? అయ్యా, మీ తాత ఏదైతే ఏంటి అమ్మనమ్మ మీ నాయనమ్మ పేరు అమ్మనమ్మ, మీ తాత పేరు ఏమిటి ఏంటి? ఖర్జూరపు నాయుడు గారి వర్ధంతి ఎప్పుడో తెలుసా మీకు? ఖర్జూరపు నాయుడు గారి జయంతి ఎప్పుడో తెలుసా? ఎప్పుడన్నా మీ తాతకి, రామారావు గారు కాదు నేనేది, ఖర్జూరపు నాయుడు గారికి దండేసావు ఎప్పుడన్నా నువ్వు? కనీసం పూలు వేసి నివాళులు అర్పించావా? మీ నాయనమ్మ అమ్మనమ్మకి ఎప్పుడన్నా పూలు వేసి నివాళులు అర్పించావా? తల్లిని బాగా గౌరవిస్తారు కదా మీరు. మీ నాన్న ఎప్పుడన్నా దండేసి దండం పెట్టాడా? మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. మీ గ్రంథాలయ సంస్థ గుంటూరు జిల్లా చైర్మన్ వందనమో బొందనమో నాకైతే పేరు తెలియదు కరెక్ట్గా. ఆ వందనం నోటికి ఏదొస్తే అది అమ్మ లెక్కల బూతులు తిడతా ఉంటే ఇదేనా మీరు ఇచ్చేటటువంటి? అప్పుడు రాంబాబు గారు ఒక మాట చారాడు, అయినా క్షమాపణ చెప్పారు. మీలాగా నా అమ్మని తిట్టారు, నా పిల్లని తిట్టారు అని రోజు ఆడవట్లేదు కదా. సిగ్గుండాలి అసెంబ్లీలో. ఇదే రెండో అంశం వచ్చేటప్పటికి, అసెంబ్లీలో నిన్న నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయినటువంటి సందర్భం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 4064 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పి పచ్చి అబద్ధాలు. జగన్ గారి హయాంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ని 2023-24 సంవత్సరంలో డిసెంబర్ వరకు, అంటే 2023 డిసెంబర్ వరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి 3 నెలలకోసారి చెల్లిస్తారు. సంవత్సరంలో 4 సార్లు చెల్లిస్తారు. ఒక్కొక్క టర్మ్లో 700 కోట్ల రూపాయలు. జనవరి నుంచి మార్చి వరకు 2024 జనవరి మార్చిది, ఏప్రిల్ కానీ మేలో కానీ చెల్లించాలి. కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, చెల్లించాలి. సో అంటే ఒక పెండింగ్ పెట్టింది ఎప్పుడు? 2024 జనవరి నుంచి మార్చి వరకు, అది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల. మీరు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కూడా చెల్లించకుండా విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది. మళ్ళీ సిగ్గు లేకుండా మేము బకాయిలు పెట్టారంటారేంది? ఏ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వంలో చిన్న బకాయిలు ఉంటే చెల్లించాలి. ఇది మినిమం తెలుసుకో. ఎందుకంటే మీరు పెండింగ్ పెట్టినటువంటి ఏదైతే ఆ రోజు విత్తనాల సబ్సిడీ బకాయిలు కావచ్చు, అగ్రిగోల్డ్ బకాయిలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇలా అనేక బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో చెల్లించింది. తెలియకపోతే తెలుసుకో. అడ్డదారులో మంత్రి అయితే ఇలానే ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా నేను అడ్డంగా మరోసారి దొరికిపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.